అంబేద్కర్ గారు ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన చట్టాలను ఎస్సీ వర్గాలను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు అనేది అందరూ ఆరోపిస్తున్న అంశమే. దాని నుంచి ఆ విమర్శల నుంచి బయటకు పడేయడానికి ఒక ఎస్సీ నాయకుడిగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీరు? ఇప్పుడు వాస్తవానికి ఎట్లా ఉందంటే ఈ మారుతున్న సమాజంలో కుల ఉద్యమాలు ఏవైతే వచ్చినాయో మా దాంట్లో ఒకప్పుడు లీడర్షిప్ అనేది చాలా కరువు ఉండే. ఇప్పుడు మా లీడర్స్ బాగా పెరిగారు. పెరుగుతున్న సమయంలో లీడర్స్ పెరిగినా లీడర్స్ పెరిగారు. నేనేమంటాను, పెరుగుతున్న సమయంలో వాళ్ళు బార్గెనింగ్స్కు కొంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాస్తవానికి పోలీస్ స్టేషన్ల కాడనే కానీ అక్కడే కానీ కేసులు పెట్టి కొంత కాంప్రమైజ్ చేయడాలు సంఘటనలు నిజంగా ఒక నాయకుడి దగ్గర ఉండడానికి పరిమితం అవుతున్నారు. ఎంత ఎదిగినా కూడా ఆ నాయకుడు చెప్పు చేతుల్లో ఉంటూ ఆ నాయకుడికి ఏదైనా వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఎస్సీ నాయకులతో కేసులు పెట్టించడము, బెదిరించడము, రాజీలు చేసుకోవడం, అంటే ఒక రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారిపోతున్నారు ఎస్సీలు అనేది వాస్తవం కాదంటారా? ఇప్పుడు ప్రధానంగా మీరు చెప్తున్న దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఎందుకొరకంటే మేమెంత చైతన్యంగా పెరుగుతున్న కొద్దీ ఎందుకు ఎదుగుతున్న కొద్దీ కూడా అంతే చైతన్యంగా మమ్మల్ని వాడుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో కొంతమంది బలి అవుతున్నారు. అక్కడక్కడ కొన్ని కేసులు కూడా అక్రమంగా పెడుతున్న సంఘటనలు ఉన్నాయి. కనుక మేము మా ప్రజలకు చెప్తున్నాం, అనవసరంగా తప్పుడు కేసులు పెట్టొద్దు, ఇతరులను మనం ఇబ్బందులకు గురి చేయొద్దు. అట్లా ఇబ్బందులకు గురి చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక అటువంటి వైపు ప్రయాణం చేయొద్దు. వాళ్ళు తెలియక మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు మనం వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేసిన తర్వాత కూడా ఇంకా అంతే మూర్ఖంగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా చర్య తీసుకోవాలి. దాంట్లో మన వాళ్ళు ఎవరన్నా కానీ తప్పులు చేస్తే, ఇట్లా చట్టాలను అడ్డం పెట్టుకొని ఏమైనా పొరపాట్లు చేస్తే అది మన చట్టానికే ప్రమాదం అని చెప్పేసి చాలా వేదికలలో చెప్తుంటాను నేను. అటువంటి వైపు మనలు ప్రయాణం చేయొద్దని చెప్పేసి అని కూడా చెప్తుంటాం. చాలా మార్పు కూడా వస్తుంది, కొన్ని జరుగుతున్నాయి. కాకపోతే అత్యధికంగా లేవు, కొంత ఆ చేంజెస్ అయితే వస్తున్నాయి. మీ ఉద్యమాలు కావచ్చు, మీ పోరాట ఫలితం కావచ్చు, అంటే మీ గ్రామాలలో, అంటే మీరు పెరిగిన గ్రామాలు ఇప్పటికీ 2 గ్లాసుల పద్ధతి ఇవన్నీ కూడా మారిపోయాయంటారా? ఇప్పటికైతే ప్రస్తుతం నేను ఈ మూమెంట్ చేసింది 2003లో అండి. అప్పుడు నేను చేస్తున్న సమయంలో విపరీతమైన 2 గ్లాసుల సిస్టమ్ ఉన్నది. 2 గ్లాసుల సిస్టమ్ అంటే ఎలా? 2 గ్లాసుల సిస్టమ్ అంటే ఒక హోటల్ ఉంటుంది. ఎస్సీలకు సంబంధించుకొని సపరేట్గా అట్లా ఒక గూడు ఉంటుంది, గూడు గిలాసులు ఉంటాయి, లేకపోతే ఒక బుట్ట అలా పెట్టింటారు. అట్లా మిగతా వాళ్ళకి వేరే దగ్గర ఉంటాయి. అయితే మిగతా వాళ్ళు వచ్చేసేమో మిగతా వర్గాలు బీసీలే కానీ ఓసీలే కానీ వచ్చి అక్కడ హోటల్లో ఉన్న గ్లాసెస్ను వాళ్ళు కడిగిన గ్లాసెస్ను వాళ్ళు చాయ్ ఇస్తారు, తాగేసిపోతారు. కానీ దళితుల వర్గాల కోసం ఉంటాయి చూడండి సపరేట్గా. ఆ దళితులు వచ్చినప్పుడు వాళ్ళు ఆ బుట్ట దగ్గరికి వెళ్ళి వాళ్ళే గ్లాస్ తీసుకొని చాయ్ ఇటు పట్టుకొని పోపించుకుంటారు. పోయించుకున్న తర్వాత పక్కన కింద కూర్చొని చాయ్ తాగుతారు. తాగేసి మళ్ళీ వాని గ్లాసు వాడే కడుక్కుంటాడు. కడిగి మళ్ళీ ఆ గ్లాసు నా బుట్టలో పెడతాడు, డబ్బులు ఇచ్చేసిపోతాడు. అంటే ఒక వ్యాపారంకి సంబంధించిన విషయం దగ్గర ఒక దళితులకు సపరేట్ గ్లాసులు పెట్టి వాళ్ళ గ్లాసులు వాళ్ళే కడుక్కొని చాయ్ తాగి మళ్ళీ డబ్బులు ఇచ్చేసి వాళ్ళ తాగిన గ్లాసును వాళ్ళే కడిగి పక్కన పెట్టిపోయేపడుతుంది. అదే రకంగా దేవాలయాల్లో కూడా ఉంటుంది. ఇటువంటి సంఘటనలు ఉన్నాయి చాలా. అయితే ఈ రకంగా జరుగుతున్న సమయంలో వీటికి వ్యతిరేకంగా నేను పోరాటం చేయడం జరిగింది. ఆ సమయంలో బాగా పోలీసుల యాక్షన్స్ కూడా, కలెక్టర్ యాక్షన్స్ కూడా బాగా జరిగాయి సీరియస్గా. మా జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గారి గ్రామంలో చెప్పులు వేసుకొని తిరిగని అన్నటువంటి గ్రామంలో కూర్చోబెట్టి కలెక్టర్ని ఎస్పీని కూర్చోబెట్టి మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. మా జిల్లాలో ఎలుకూరు అనే గ్రామంలో సైకిల్ ఎక్కలేనట్టు చెక్కి తిరిగిన పరిస్థితి. సైకిల్ ఎవరైనా కానీ వేరే కులపోలు వస్తే సైకిల్ తీయాలని అడిగిన మళ్ళీ అతడు కనపడకుండా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సైకిల్ ఎక్కిపోవాలి. అంటే ఊర్లో సైకిల్ తీసుకుని దుబ్బుకుంటూ ఊరు దాటి దాకా పోవాలి. చెప్పులు వేసుకోకుండా తిరిగినటువంటి పరిస్థితి. పూలు పెట్టుకొని మహిళలు రోడ్ల మీదకి రానటువంటి పరిస్థితి. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్న గ్రామాలను నేను విముక్తి చేయడం జరిగింది. మామూలు గ్రామాలు కావు, ఫ్యాక్షన్ గ్రామాలు. చంపేస్తున్న సంగతి. దళితుల పంటలు బాగా పండితే ఆ పంటలను నాశనం చేయడం, ఆ బోర్వెల్స్ను కొయ్యడం, నష్టపరచడం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, గ్రామాల నుంచి తరమడం, సోషల్ బైకాట్ చేయడం, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు బాగా సీరియస్గా పోరాటం చేసినప్పుడే తెలుగుదేశం అధికారంలో ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఈ జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసి గ్రామాన్ని తిరిగి పోలీసులను రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసి ఇవన్నీ చేయడం వలన దాదాపుగా ఒక 50-60% సమసిపోయినాయి. అది పరిస్థితి. అయితే ఎలాగైనా ఈ రాజకీయ అంటే దండోరా ఉద్యమాలు, మావోయిస్ట్ ఉద్యమాల్లో పనిచేసిన మీరు
మీ రాజకీయ ప్రస్థానంలో ఎప్పటికైనా ఒక ఎమ్మెల్యేగా అయ్యి ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటున్నారు? ఖచ్చితంగా నా లక్ష్యం కూడా అది. నాకున్న లక్ష్యం, ఏకైక లక్ష్యం రాజకీయం. ఖచ్చితంగా పోవాలి, అధికారంలోకి రావాలి అనే తాపత్రయం ఉన్నాను నేను. అధికారంలోకి రావాలి, చేతి నిండా డబ్బు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలనే సంగతి పక్కకి ఇచ్చిపెట్టాను సార్. నాకేమైంది సార్, ఇప్పుడు నేను పేదోని బ్రహ్మాండంగానే బతుకుతున్నాను. నేను నిజంగా చెప్తున్నాను. నాకు అన్నీ నన్ను అంటుంటే సార్ జనరల్గా నేనైతే నిజానికి చెప్తున్నాను. మా జిల్లాలో, ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎమ్మెల్యేలు మంత్రులు చేయని పనులు కూడా నేను ప్రజలకు చేసి పెట్టాను. అంటే సతీష్ మాదిగా వస్తుండు అంటే ఈ సమస్య పరిష్కారం చేసి పంపాలి, లేకపోతే గందరగోళం అయితే దండోర వేస్తాడు, డప్పులు తీసుకుని వచ్చి మా మీద పడతాడు అని చెప్పేసి అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశాను. ఆ ధైర్యము, ఆ యొక్క పోరాట పటిమ నాకు ఇప్పటికి ఉంది. ఖచ్చితంగా రేపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇటువంటి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా మనం దండోర వేస్తాను. నేను ఎవరి మీద అధికారం మీద వేస్తాను, ఎవరి మీద అయినా సరే ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తాను. నేను అందులో మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను నేను.